అంతవరకు బాగానే నడిచావు కదా, నీ ధైర్యం సరిపడ్డది, నడిచాయి. సముద్రాన్ని దేవుడు ఆడినారు. అదే భలే వెళ్ళిపోతున్నారు ఇశ్రాయేలీయులు, మేము కూడా నడిచి వెళ్దాం అనుకున్నారు. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వచ్చారు. చూడండి దేవుడు కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆడిపోయింది, వీళ్ళు వచ్చినప్పుడు మునిగిపోయింది. దేవునికి మహిమ కలిగిన గాక. మన దేవుడు 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము. శత్రువుకి శత్రువులాగా, మిత్రుడికి మిత్రులాగా పని చేస్తాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు. ఒకే వాక్యము ఇద్దరికి ఉపయోగపడతారు. నీ మీద కూడా నీ శత్రువులు, అక్కడ మనకి. నీ మీద ఒక త్రోవకు వచ్చారు, అది అక్కడికి మనకి. రెండవది వాళ్ళకి 7 త్రోవలు పాల్గొంటారు. అదే వాక్యంలో ఇచ్చాడు దేవుడు. ఇక్కడ కూడా ఎందుకు మోసే నాకు మొరపెడుతున్నావు, ఎందుకు ఆగారు మీరు, వెళ్ళిపోండి, ఆగిపోను నేను, సాగిపోతాను. ఆగిపోను నేను, సాగిపోను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినమందు మీకు ఏదైనా శ్రమ ఉంటే, ఇక్కడ స్ట్రక్ అయిపోయాను బ్రదర్, ఇక్కడ స్ట్రక్ అయిపోయాను సిస్టర్. ఎవరు స్ట్రక్ అవ్వమన్నారు, ఎందుకు స్ట్రక్ అవ్వలేదు? ధైర్యం లేదా? యోబుని తన స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు, యోబు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా, ఏమైపోయింది నీ భక్తి అని మాట్లాడుతున్నారు. అంటే మనలాగా ఎవరన్నా మన స్నేహితులు వచ్చి, నాకు కూడా ఒకసారి శ్రమ వచ్చిందండి, నా స్నేహితురాలు నాకు ఒక మాట చెప్పింది, చాలా బాధ అనిపించింది. ఒకరు బాధగాను బలహీనులుగాను ఉంటే వీలైతే సహాయం చేయండి, లేదంటే వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేయండి. నాకు ఒక మాట అండి, 39వ కీర్తన చదివాను. ఏంటి అని చూస్తే, నా నాలుగుతో నేను పాపం చేయకుండానట్లు, అంటే నువ్వు ఎక్కడో తప్పు చేసావు, అందుకే శ్రమ వచ్చిందని. మరి నా దేవుడు నాకు అలా చెప్పలేదు. నా కొరకు నువ్వు నిలబడతావా అని అడిగాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని అడుగుతున్నాడు, యెహోషాపాతు నిలబడ్డాడు, మీరు నిలబడతారా? యెహోషాపాతు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? తెచ్చుకోకపోతే ఏం చేయలేమండి అక్కడ. అసలు మన వల్ల కాదు. లెఫ్ట్ లేదు, రైట్ లేదు, తూర్పు లేదు, పడమర లేదు, ఉత్తరం లేదు, దక్షిణం లేదు.